బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు, భక్తులు అందరికీ ఆదర్శవంతుడు, భక్తులు అందరికీ ఆదర్శవంతుడు. బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. ఓం శ్రీ సాయిరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయ్వ్యాదికోణేషు చ. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారు ప్రసాదించినటువంటి వాక్కులతో నేటి నుంచి మనం సుందరాకాండ సప్తాహ పారాయణ ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. మనకి శ్రీ మహావిష్ణువు యొక్క కథలని విన్నా, చదివినా, చెప్పినా, ఆలకించినా కూడా పరమపావనమైనటువంటి ధన్యత చేకూరుతూ ఉంటుంది. నారాయణ కథా ప్రశ్న పునాతి భువనత్రయం వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాదసలిలం యథా. శ్రీ మహావిష్ణువు యొక్క కథలని భువనత్రయం నారాయణ కథ, ముల్లోకాలకి మహాప్రభువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గాథలని మనం ఆలకించినప్పుడు ఎవరెవరు పునాతి పావనమవుతారు, ధన్యులవుతారో చెప్పారు ఈ శ్లోకంలో. వక్తారం పృచ్ఛకం శ్రోతృన్. వక్తారం అడిగినటువంటి వారు, శ్రోతృన్ వినేటువంటి వారు, అలాగే చెప్పినటువంటి వారు, ఈ ముగ్గురు కూడా ధన్యులవుతారట. ఎలా ధన్యులవుతారు, ఎలా పావనమవుతారు, ఎలా పునీతులవుతారు అంటే తత్పాద సలిలం యథా. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాబ్జముల నుండి ఉద్భవించినటువంటి పావన గంగ ఏ విధంగా అయితే పావనత్వాన్ని, ధన్యత్వాన్ని పొందిందో అలా మహావిష్ణువు గాథల్ని ప్రవచించినటువంటి వారు, విన్నవారు, చెప్పించినటువంటి వారు ధన్యులవుతారని చెప్పి శ్లోకం అది. మన ఇతిహాస పురాణాలలో, కావ్యాలలో కానీ, ముఖ్యంగా రామాయణ, మహాభారత, శ్రీమద్భాగవతాలలో ఎప్పుడైనా సరే ఆ కావ్యాలు, వాల్మీకి, వ్యాసాదులు మొదలైనటువంటి వాళ్ళు ఆ కావ్యాలు నిబద్ధిస్తున్నప్పుడు, రచిస్తున్నప్పుడు వాటిలో ఉండేటువంటి మూలతత్వాన్నంతా కూడా ఒకచోట నిబద్ధించడం జరుగుతున్నది. శ్రీమద్ రామాయణంలో అలాంటి సంఘటన మనకి సుందరాకాండలో మాత్రమే కనిపిస్తుంటుంది. అలాగే మహాభారతంలో విరాట పర్వంలోను,
శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో కూడా మనకి ముఖ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో అవి విశదపడేటువంటి భాగాలవన్నీ కూడా. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అనేటువంటి ఈ లక్షణము ఈ సుందరాకాండలో మనకి సర్వత్రా దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఈ కాండలో ఉన్నటువంటి 68 సర్గలలో ఏ సర్గని తీసుకున్నా, ఏ శ్లోకాన్ని తీసుకున్నా, ఏ పదాన్ని తీసుకున్నా కూడా అనేకమైనటువంటి చక్కటి మంత్రప్రోక్తమైనటువంటి బీజాక్షరాలను సంతరించుకున్నటువంటి శక్తివంతమైనటువంటి శ్లోకాలుగా సాధకులకి దర్శనమిస్తూ ఉంటాయి. అట్లాంటి మహాశక్తిని ఈ సుందరాకాండలో వాల్మీకి ప్రతిపాదించడం జరిగింది. అట్లాంటి సుందరాకాండలో శ్లోకాలన్నీ కూడా మనకి నిత్య స్మరణీయాలు. మనకి ఈ హనుమంతుడు ఇప్పుడు లంఘించబోయేటువంటి ఈ సాగరము, చేరుకోబోయేటువంటి లంకానగరము, అన్వేషించబోయేటువంటి సీతమ్మ వారిని, వీటిని మన నిజ జీవితంలో ఒక్కసారి ఆపాదించుకుంటే ఈ శరీరమే లంకానగరంగా భావించుకోవాలి మనం. ఈ శరీరమే లంక అయితే మరి ఆ లంకానగరం ఎక్కడ ఉంది? సాగరం మధ్యలో ఉంటుంది. ఏమిటి ఈ సాగరం అంటే సంసారం అనేటువంటి భవసాగరం అనేటువంటిది. ఈ సంసారం అనేటువంటి సాగరం మధ్యలో శరీరం అనేటువంటి లంకా పట్టణం ఉంటే మరి ఆ లంకాధీశుడు ఎవరు? ఈ శరీరానికి అధీశుడు ఎవరయ్యా అంటే మనస్సు అనేటువంటి రావణాసురుడు. అంటే రావణాసురుడికి ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, చంచలత్వం కానీ, బలవంతం కానీ, లేకపోతే దృఢత్వం కానీ, కోపం కానీ, దుర్జయుడు మొదలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనసుకు కూడా ఉన్నాయి. అట్లాంటి మనస్సు. అలాగే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో ఈ దేహానికి ఉండేటువంటి కామక్రోధాదులైనటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి కిందకి వస్తాయి. అంతేకాకుండా ఇక ఈ దేహానికి ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఎవరయ్యా అంటే ప్రకృతి మాత అయినటువంటి వేదమాత సీతమ్మ తల్లి. లంకలో ఆవిడ చుట్టూ, ఆ సీతమ్మదేవి చుట్టూ ఉన్నటువంటి అసుర మూక ఎవరైతే ఉన్నారో, అసురులు ఎవరైతే ఉన్నారో, రాక్షసీ గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఇంద్రియ వృత్తులకి సంబంధించినటువంటి వారు. పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలైనటువంటివన్నీ ఆ రాక్షస స్త్రీలు పరివారం. సీతమ్మని కాపలాగా రాక్షసుడు ఉంచినటువంటి పరివారం. అయితే అంత కష్టంలో ఉన్న సీతమ్మ కూడా మనోవాక్కాయములను దృఢం పరుచుకొని కేవలం శ్రీరాముని యందే తన చిత్తాన్ని నిలిపి ఏకాగ్ర చిత్తంతో మనోవాక్కాయములని దృఢపరుచుకొని ఆ శ్రీరాముడి చేత పంపించబడినటువంటి హనుమంతుని యొక్క సందేశంతో ఆవిడ యొక్క ప్రాణాలని నిలుపుకుని శ్రీరాముడు వచ్చేంత వరకు వేచి చివరికి ఈ రావణాసురుడనేటువంటి రాక్షస చెర నుండి విముక్తి పొంది పుష్పక విమానం ద్వారా అయోధ్యకి చేరుకునేటువంటి సన్నివేశం మనకి ఈ రామాయణం బోధిస్తూ ఉన్నది. ఇక్కడ అయోధ్యకి చేరుకోవడం అనేటువంటిది కూడా మనం ఆలోచిస్తే సాధకుడైనటువంటి వాడు త్రికరణ శుద్ధిగా మనస్సుని భగవదర్పణం చేసి త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములను భగవంతుడి యందే నిలిపి అని అర్థం. అక్కడ ఆచార్యుల యొక్క వారి యొక్క విశేషమైనటువంటి సాయంతో మనోఇంద్రియ వికారాదులన్నీ కూడా జయించి ఆ తర్వాత చక్కటి మార్గంలో పుష్పకం అనేటువంటి దివ్య మార్గంలో అయోధ్యకి చేరుకోవటం, అయోధ్య అంటే పరమపదానికి మోక్షస్థానానికి చేరుకోవటం అనేటువంటిది ఈ రామాయణ గాథలో మనకి నిత్యము అంటే దేహపరంగా మనం బోధపడేటువంటి గాథ. ఉపనిషత్తులు తీసుకోండి, ఉపనిషత్తుల్లో కూడా ఈ దేహాన్ని రథంతో పోలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ లంకానగరంతో పోల్చవచ్చు. అందులో అయోధ్యకి చేరుకోవడం అనేటువంటిది పరమపదానికి మోక్షస్థానం అనేటువంటిది. అయోధ్య అంటే దానికి అర్థం రామాయణంలో ఉన్న ప్రతి కాండకి కూడా విశేషమైనటువంటి అర్థాలని ప్రతిపాదించారు వాల్మీకి వారు. యోద్ధుం నశక్త ఇది అయోధ్య అంటారు. సుందరాకాండకి వెళ్ళబోయే ముందు కొన్ని విశేషమైనటువంటి ఘట్టాలని ప్రస్తావించుకుని వెళ్తాం. ఈరోజు మనం పరిచయము, నామ ఔచిత్యము మనం చెప్పుకుంటాం ముఖ్యంగా. అందులో అయోధ్య అంటే యోద్ధుం నశక్త అంటే ఈ అయోధ్యాకాండలో ఉన్నటువంటి పాత్రలు ఏవైతే వాల్మీకి వారు ప్రతిపాదించారో ఆ పాత్రలన్నీ కూడా అటు శారీరకంగా కానీ మానసికంగా కానీ వారు అనుకున్నది చేయలేకపోవడం అనేటువంటిది అయోధ్యాకాండలో దర్శనమిస్తూ ఉంటుంది మనకి. యోద్ధుం నశక్త. అయితే దాంట్లో ప్రముఖమైనటువంటి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు. అయోధ్య అనేటువంటి శ్లోకం మనకి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అరణ్యానికి బయలుదేరాడో లక్ష్మణుడు కూడా బయలుదేరాడు వెంట. సుమిత్రాదేవి అక్కడ అసలైతే ఏమనాలి? వనవాసానికి వెళ్ళవలసింది శ్రీరాముడు కదా, నీకెందుకురా వనవాసం అనాలి. ఏ తల్లైనా అనాల్సిన మాట అదే కదా. కానీ ఆవిడ పలికినటువంటి మాట ఏమిటి? అక్కడ లక్ష్మణుడిని ఏమని ప్రేరేపించింది అక్కడ ఆవిడ సుమిత్రాదేవి? రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. నాయన గచ్చ యథాసుఖం గచ్చ, మామూలుగా కూడా కాదు, సుఖంగా వెళ్ళిరా, హాయిగా వెళ్ళిరా అరణ్యానికి. ఎవరితో? శ్రీరామచంద్రుడితో వెళ్ళిరా అని చెప్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి మాటలు అయోధ్య అనేటువంటి పదాన్ని నిరూపించేటువంటి శ్లోకం, అందువల్ల నేను ఈ ఉదాహరణ తీసుకుంటున్నాను. రామం దశరథం విద్ధి, నువ్వు అడవికి వెళ్తున్నావు, ఇక్కడ దశరథుడు మహారాజు ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు. రేపు అరణ్యంలో అక్కడ నీకు సోదరుడైనటువంటి శ్రీరామచంద్రుడే దశరథుడు. రామం దశరథం విద్ధి అంటే శ్రీరామచంద్రుని దశరథుడు, నీ తండ్రి అయినటువంటి దశరథుడిగా నువ్వు తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం, జనకుని కూతురైనటువంటి ఆ జానకీదేవి సీతమ్మ తల్లి ఎవరో కాదు, మాం విద్ధి, నీ తల్లి అయినటువంటి సుమిత్రిగా భావించు. అంటే అన్నగారు వదిలిని ఎలా భావించాలంటే తల్లిగా తండ్రిగా భావించమని వక్కాణిస్తున్నది అక్కడ. మరి అయోధ్య నగరం, అయోధ్యాం అటవీం విద్ధి, నువ్వు నివసిస్తున్నటువంటి ఆ దండకారణ్యమే అయోధ్య. రేపటి నుంచి ఇక్కడే అయోధ్య అనుకుంటున్నావు, ఇది కాదు. శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటే అది అయోధ్య. అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం అని చెప్పి సుమిత్రాదేవి లక్ష్మణుడికి బోధించి మరీ పంపించింది ధైర్యం చెప్పి. అయితే ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో విశేషమైనటువంటి అర్థం ఉంది అయోధ్య అనే పదానికి. దాంట్లో రామం దశరథం విద్ధి అంటే దశరథుడు అనే పదానికి అర్థం సామాన్యమైనటువంటి అర్థం ఏమిటంటే తండ్రి అయినటువంటి దశరథుడిగా భావించు అని చెప్పడం. కానీ దశము అనే పదానికి అర్థం పక్షి అని అర్థం. దశము అంటే పక్షి, పక్షులకి రాజైనటువంటి వాడు గరుత్మంతులు వారు. అటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగిన వాడు దశరథ. ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. అంటే వైనతేయుణ్ణి ఆ గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో రామం దశరథం విద్ధి అంటే రాముణ్ణి దశరథుడిగా భావించడం కాదు, అక్కడ రాముణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావించు. రాముడికి శ్రీ మహావిష్ణువుకి భేదం లేదురా అబ్బాయి అని చెప్పి తల్లి చెప్పినటువంటి మాట అది. మాం విద్ధి జనకాత్మజాం, జానకీదేవి ఎవరో కాదు, మాం అంటే లక్ష్మీదేవి అని అర్థం. కాబట్టి ఈయన మహావిష్ణువు, ఆవిడ సీతాదేవి స్వయంగా లక్ష్మీదేవి అవతారం. మా అంటే లక్ష్మీ అని అర్థం. అయోధ్యాం అటవీం విద్ధి, అయోధ్య అనే పదానికి అర్థం వైకుంఠం, వైకుంఠ స్థానం. వీరిద్దరి యొక్క నివాస స్థానమైనటువంటి వైకుంఠానికి అయోధ్య అని పేరు, శ్రీ మహావిష్ణువు యొక్క నివాసమైనటువంటి. కాబట్టి నువ్వు వెళ్తున్నటువంటి ఆ అయోధ్య వైకుంఠ స్థానం నీకు, కాబట్టి వెళ్ళి సేవ చేసుకోరా అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు అవి. అట్లా విమానంతో అయోధ్య అనేటువంటి పరమపదానికి చేరుకోవటం అనేటువంటిది సాధకుడికి ఉత్తమమైనటువంటిది. చివరికి రామాయణంలో జరిగింది అదే. అందరూ కలిసి పుష్ప విమానంలో అయోధ్యకి చేరుకున్నారు. ఆ చేరుకోవటమే పరమపదం. అట్లాంటిది ఈ రామాయణంలో ప్రతిబింబించేటువంటి తత్వ దృష్టి. దీన్నే ఇంకా సుందరాకాండ పరంగా వస్తే బ్రహ్మాండ పురాణంలో మనకి సుందరాకాండ గురించి హనుమంతుల వారి యొక్క విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక శ్లోకం ఉంది. శ్రుత్వాతు పంచమం కాండం హనుమద్ విజయాంకితం ఆంజనేయ ప్రసాదేన బ్రహ్మలోకం సగచ్చతి. శ్రుత్వాతు పంచమం కాండం, బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటిది, మనం చెప్పింది కాదు. పురాణంలో 5వ కాండ, రామాయణంలో ఉన్నటువంటి 7 కాండలలో 5వ కాండ అయినటువంటి ఈ సుందరాకాండ దేని గురించి చెప్తుంది? హనుమద్ విజయాంకితం. మొత్తం హనుమద్ ద్వారా చేయబడినటువంటి విజయ గాథ, ఆ కథనంతా కూడా ప్రస్తావించినటువంటి ఆ సుందరాకాండ 5వ కాండని ఏ నరుడైతే వింటాడో, ఏ నరుడైతే దాన్ని ఉపాసిస్తాడో, ఆంజనేయ వరప్రసాదేన, శ్రీమద్ ఆంజనేయుల వారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మలోకం సగచ్చతి, సాక్షాత్ బ్రహ్మలోకానికే చేరుకుంటాడయ్యా అని చెప్పి పురాణాలు వక్కాణిస్తున్నాయి. మనకి రామాయణంలో ఉన్నటువంటి 7 కాండలు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ, ఉత్తరకాండలు. మొత్తం కలిపి 24,000 శ్లోకాల కావ్యం ఇది. వాల్మీకి వారి చేత రచించబడినటువంటి ఈ కావ్యం. ముందే కూజంతం రామ రామేతి అంటూ శ్లోకంలో వాల్మీకి వారిని నమస్కరించుకున్నాం. ఆ వాల్మీకి చేత రచించబడినటువంటి ఈ శ్రీమద్ రామాయణంలో సుందరాకాండలో 68 సర్గలు, సుమారు 3,000 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం నామ ఔచిత్యం, ఇందులో మనం సుందరాకాండని ప్రవచించుకుంటున్నాం కాబట్టి ఆ సుందరాకాండ, సుందరము అనేటువంటి పేరు ఎలా వచ్చింది, దాని యొక్క ఔచిత్యం ఎలా ఉంది అనేది మనం పరిశీలిద్దాం. అసలు ఇన్ని కాండలు ఉంటే, ఇందాక మనం అయోధ్యాకాండ చెప్పుకున్నాం, అయోధ్యాకాండ అనే పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది. అట్లాగే సుందరం అనేటువంటి పేరు,
ఇన్ని కాండలుంటే ఈ కాండకే సుందరం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు? ఒకవేళ ఇది సుందరకాండ, ఇది గొప్ప కాండ అని అనుకుంటే సుందర రామాయణం అని పెట్టచ్చుగా. వాల్మీకి వారే రామాయణకంతటికి సుందర రామాయణం అని పేరు పెట్టి ఉండాల్సింది కదా. అట్లా పెట్టలేదు. అలా పెట్టకుండా ఈ కాండకి మాత్రమే పెట్టారు సుందరకాండ అని. ఎందుకంటే ఈ కాండలోనే ఒక విశేషమైనటువంటి సర్గ, మొత్తం 68 సర్గల్లో 35వ సర్గ శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ఆపాదమస్తకం దివ్యసుందర విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ దివ్యసుందర విగ్రహాన్ని సాముద్రిక చిహ్నాలతో పాటుగా ఆపాదమస్తకం హనుమంతుల వారి యొక్క అద్భుతమైనటువంటి వాక్యాలలో సుందరంగా వర్ణించబడినటువంటిది కాబట్టి ఈ కాండ సుందరమైంది. ఎవరో వర్ణించడం కాదు, వాల్మీకి వారు చెప్పారు. కానీ వాల్మీకి వారు చెప్పినప్పటికీ కూడా హనుమద్వచనాల ద్వారా హనుమంతుడి యొక్క వచనాలు ఎలా ఉంటాయనేటువంటిది మనం ముందు ముందు చూస్తాం. హనుమంతుల వారి నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి, వారి యొక్క వచనా చాతుర్యం ఎట్లాంటిది అనేది మనం ముందు ముందు ప్రస్తావించుకుంటాం. అటువంటి వారి యొక్క వచనాలలో ఎక్కడ రామాయణంలో ప్రస్తావించినటువంటి విధంగా శ్రీరాముల వారి యొక్క ఆపాదమస్తకం దివ్య మంగళ సుందర విగ్రహ స్వరూపం అనేటువంటిది ఆపాదమస్తకము కూడా సాముద్రిక చిహ్నాలతో పాటుగా అన్నారు అక్కడ. అంటే ఆ వేళ్ళు రంగులు ఎలా ఉన్నాయో కూడా చెప్పారు, ఆ కాళ్ళలో ఏ గుర్తులు ఉన్నాయో కూడా చెప్పారు. అంత కూలంకషంగా నిశితంగా పరిశీలించినటువంటి హనుమంతుల వారు సీతాదేవికి నమ్మకం కలిగించడానికి శ్రీరామచంద్రుని ఆపాదమస్తకం వర్ణించినటువంటి తీరు ఇక్కడ 35వ సర్గలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది అసలైనటువంటి సుందరకాండ. కాబట్టి సుందరే సుందరో రామ అన్నారు. అందుకే అంటే హనుమంతుని యొక్క వచనాలతో రాముడు సుందరుడయ్యాడు కాబట్టి ఈ కాండ సుందరకాండ అని మనం ప్రస్తావించవచ్చు. సుందరం అనేటువంటి పదానికి అసలు అర్థం ఏమిటి సుందరం అనేటువంటి పదానికి అర్థం? సుతరాం ఆద్రియతే ఇది సుందర అని వ్యుత్పత్త్యర్థం. సుతరాం ఆద్రియతే, సుతరాం అంటే ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే అందమైనది, ఆనందమైనటువంటిది అనేటువంటి అర్థం. అందమైనది, ఎవరు అందగాడు, ఎవరు అందమైనటువంటి వాళ్ళు, ఏమిటి అందం అనేటువంటిది మనం ప్రస్తావించుకుంటాం ఇంకాసేపట్లో. అలాగే ఆనందమైనటువంటిది, ఏమి ఆనందమిస్తుంది, ఆనందాన్ని కలిగించేది ఏది, ఎప్పుడు మనం ఆనందాన్ని పొందుతాము అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. ఆ కాండ యొక్క నామ ఔచిత్యాన్ని మనం ప్రస్తావించేటప్పుడు అవన్నీ మనం చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఉన్నటువంటిది పోగొట్టుకున్నప్పుడు ఆ పోగొట్టుకున్నటువంటి వస్తువు తిరిగి పొందినప్పుడు మనకి కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది అసలైనటువంటి ఆనందం. మనకి సంబంధించింది, మనది అది మనం పోగొట్టుకున్నది మళ్ళీ లభించిన తర్వాత మనకి ఏ ఆనందం అయితే కలుగుతుందో ఆ ఆనందాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించారు సుందరకాండలో. అంటే ఈ కాండలో కనిపించినటువంటి సీతమ్మ యొక్క జాడ తెలుసుకుని రామ లక్ష్మణ సుగ్రీవ హనుమదాదులు సుందరులయ్యారు. రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని గ్రహించి సీతమ్మ సుందరి అయింది. అటువంటి కథతో ముడిపడి ఉన్నటువంటి కాండ కాబట్టి ఈ కాండ సుందరకాండ అయింది. అలాగే ఇంకా రావణాసుడిని కూడా మనం చెప్పవచ్చు. అది సందర్భానుసారంగా మనం చెప్పుకుందాం. ఎందుకంటే రావణాసురుడు ఈ రూపాన్ని వదిలిపెట్టేసి శ్రీ మహావిష్ణువు చెంతకి ఎప్పుడు చేరదామా అని ఎదురు చూస్తున్నటువంటి వాడు కాబట్టి ఎప్పుడైతే ఆ అశోకవనంలో హనుమంతుడు వచ్చాడో, పాదం మోపాడో, త్రికాలజ్ఞాని అయినటువంటి రావణాసుడికి ముందే తెలిసింది కాబట్టే తెల్లవారుజామున సీతాదేవితో వచ్చి సంభాషించడం జరిగింది. అశోకవనం పైన ఆంజనేయ స్వామి చిన్న సూక్ష్మమైనటువంటి రూపంలో ఉన్నాడని తెలుసుకుని మరి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు సీతమ్మతో సంభాషించేటువంటి ఈ వచనాలని ఇవన్నీ విన్నటువంటి హనుమంతుల వారు తీసుకువెళ్ళి ఎవరికి వినిపిస్తాడు? తర్వాత శ్రీరామచంద్రుడికి వినిపిస్తాడు. అంటే సీతమ్మతో మాట్లాడినట్ట, లేకపోతే ఈ వచనాలు రావణాసురుడు శ్రీరాముల వారికి చేరవేయటానికి చెప్పినట్టు, ఈ విధమైనటువంటి ఆత్మఘోష, ఆత్మతత్వాన్ని నిరూపించేటువంటి తర్వాత ముందు వివరంగా సవివరంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇంకా చెప్పాలంటే మన హృదయాంతరాలలో ఉన్నటువంటి పరబ్రహ్మను, ప్రతి ఆత్మ కూడా పరబ్రహ్మే. అట్లాంటి ఆ పరబ్రహ్మను లేకపోతే ఇక్కడ ప్రస్తావించినటువంటి ప్రకృతి మాత అయినటువంటి వేదమాతను కానీ దర్శించడం వలన పొందినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది మనలోనే ఉంది, కానీ కనిపించదు. ఎప్పుడు పొందుతాము అంటే ఈ సుందరకాండలో హనుమంతులు వారి యొక్క ఆయన ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా నడుచుకున్నారో, అట్లా హనుమత్ సాధకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ హనుమంతుని యొక్క ఉపాసన పొందినటువంటి వాళ్ళు ఈ వేదమాతని కానీ, లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని కానీ
తెలుసుకోవటంలో ఉన్నటువంటి ఆనందమే అసలైనటువంటి సుందరం. అందువలన ఈ కాండ సుందరకాండ. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఈ సుందరకాండలో ఏది సుందరం కాదయ్యా, కిం న సుందరం, ఏది సుందరం కాదు, అన్నీ సుందరమే అని చెప్పి చివరిలో పెట్టారు. ఏమి సుందరము దీంట్లో అంటే మొట్టమొదట్లో సుందరుడు రాముడు, రాముడు సుందరుడు, కథ సుందరమైనటువంటి కథ. సరే, కథానాయిక అయినటువంటి సీతామాత సుందరి అని వర్ణించారు. సుందరే సుందరం వనం, ఈ సుందరకాండలో వర్ణించినటువంటి అశోకవనం సుందరమైనటువంటి వనంట. సుందరే సుందరం కావ్యం, రామాయణం శ్రీమద్ రామాయణం అనేటువంటి విశేషమైనటువంటి అమృతప్రాయమైనటువంటి కావ్యంలో సుందరమైనటువంటి ఈ కావ్యంలో సుందరమనేటువంటిది అంటే దాంట్లో కూడా సుందరమైనటువంటిది ఈ సుందరకాండట. సుందరే సుందర కపి, కోతి కూడా సుందరుట్ట, కపిరాజు అయినటువంటి హనుమంతుడు కూడా సుందరుట్ట. అదేమిటో చూద్దాం. సుందరే సుందరం మంత్రం, మంత్రం అనేటువంటిది కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఈ కావ్యంలో ఈ సర్గకి ఈ విధంగా ప్రయోగించినట్టుగా మిగతా సర్గలకి ప్రయోగించాల. మంత్రం అనేటువంటిది ఈ ఒక్క సర్గకి ప్రయోగించారు. సుందరే సుందరం మంత్రం, ఈ సుందరకాండలో ఉన్నటువంటి మంత్రాలు సుందరంట. అంటే ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్లోకాలలో నిక్షిప్తమైనటువంటి పరమ బీజాక్షరాలతో, ఓంకారాది బీజాక్షరాలతో నిబద్ధించబడినటువంటి ఎన్నో శ్లోకాలు భవబంధ సాగరం నుంచి విముక్తిని కలిగించడానికి కూడా అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనవి అని చెప్పడానికి సందేహించక్కల్లా. అట్లాంటి అత్యద్భుతమైనటువంటి మంత్రరాజాలు ఈ సుందరకాండలో ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సప్తాహంలో కూడా ప్రముఖమైనటువంటి శ్లోకాలు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా ఉన్న శ్లోకాలని ఉన్నట్టుగా, ఉన్న స్తోత్రాలని ఉన్నట్టుగా మీకు అందిస్తూ ఉంటాను నేను సమయానుకూలంగా. ఇక రాముడు సుందరుడు అన్నారు, అవంతా బాగానే ఉంది. సుందరాకాండలో మనకి కనిపించేటువంటి సీతమ్మ ఏ విధంగా ఉన్నది అనేటువంటిది కూడా మనం ఒక్కసారి గ్రహించాలి. ఆవిడ యొక్క పరిస్థితిని ఒక్కసారి మీరు గ్రహిస్తే, భర్త ఏమన్నా ఓ పక్కన రాజ్యం విడిచిపెట్టి పితృవాక్య పరిపాలన అంటూ అడవులకు వచ్చేసి అక్కడ అనేక మంది రాక్షసులతో యుద్ధం చేస్తూ ఋషుల్ని కాపాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటూ వచ్చాడు. అడవుల్లో ఉన్నాడు 13 సంవత్సరాలు. ఎండనక వాననక ఆ పర్ణశాలల్లో ఎన్నో సుఖాలని వదిలిపెట్టేసి లక్ష్మణుడితో పాటుగా వచ్చి ఇక్కడ మృగాల మధ్యలో కూర్చుని వానప్రస్థ జీవితాన్ని గడుపుతూ నారబట్టలు కట్టుకుని ఈ విధంగా ఓ పక్కన ఉంటే ఆ భర్తని అనుసరిస్తూ వచ్చినటువంటి సీతమ్మ ఇప్పుడు రావణాసురుడి యొక్క చెరలో చేరి రావణాసురుడి యొక్క ప్రలోభాలు, వాడు పెట్టేటువంటి ఆ ప్రలోభాలకి లొంగకుండా, సంపదలకి ఆశపడకుండా, పట్టు పీతాంబరాలకు సువర్ణమయమైనటువంటి రత్న వజ్ర మాణిక్యాలకు కూడా ఏమాత్రము కోరుకోకుండా తన భర్తే తనకు సర్వస్వం అని చెప్పి అలా పలికి సమస్తమైనటువంటి భారత జాతికి కూడా ఆదర్శ స్త్రీగా పాతివ్రత్య ధర్మాన్ని చెప్పడమే కాకుండా ఆచరించి చూపినటువంటి సాధ్వీమ తల్లి సీతమ్మ మనకి ఈ సుందరకాండలో దర్శనమిస్తుంది. కాబట్టి ఆవిడ యొక్క పాత్ర ద్వారా స్త్రీల యొక్క ఔన్నత్య ధర్మాన్ని చెప్పినటువంటి కాండ కాబట్టి ఇక్కడ ఈ కాండ సుందరమైంది. కాబట్టి ఇది సుందరే సుందరం కావ్యం, ఈ కావ్యం సుందరమైంది. అందులో వాల్మీకి వారు ఈ సుందరకాండకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చారు. ఏమిటంటే అది ఒక కాండ అంతా కూడా హనుమకే కేటాయించారు, హనుమంతుల వారికే కేటాయించారు. మామూలుగా కాండలు అంటే నాయకుడు నాయిక వీరిద్దరి యొక్క సంగమము ప్రతి పాత్రలోనూ, ప్రతి కావ్యంలోనూ, ప్రతి ఘట్టంలోనూ చూపిస్తూ ఉంటారు. కానీ శ్రీమద్ రామాయణంలో విచిత్రం ఏంటంటే కిష్కింధాకాండ ఒకటి, సుందరకాండ ఒకటి. కిష్కింధాకాండలోనేమన్నా ఎక్కడ కూడా మనకి సీత పాత్ర అంటూ కనిపించదు. కిష్కింధాకాండలో ఎక్కడ సీత పాత్ర లేదు. సుందరకాండలో శ్రీరాముని యొక్క పాత్ర ఎక్కడో చివరి అధ్యాయంలో తప్ప ఎక్కడా లేదు. మొత్తం 68 అధ్యాయాల్లో ఎక్కడో చివరిలో కనిపిస్తాడు, అంతే, సంతోషిస్తాడు ఈ కార్యాన్ని. కానీ కిష్కింధాకాండలో సీతాదేవి యొక్క పాత్ర లేకపోయినా కూడా ఉన్న పాత్రలన్నీ అమ్మవారి కోసం అని చెప్పి అన్వేషణ జరగటం ఏదైతే ఉందో, రాముల వారు పరితపించిపోవటం, సుగ్రీవుడి యొక్క సైన్యము, జాంబవంతుడు, వానరులు, సమస్తమైనటువంటి వానర కోటి మొత్తం
ఏ పాత్ర అయితే లేదో ఆ పాత్ర కోసం అన్వేషణ ఏదైతే జరిగిందో, అమ్మవారి యొక్క అన్వేషణ జరిగిందో, అలా జరిగినటువంటి కాండ కిష్కింధాకాండ, విశేషమైనటువంటి కాండ. అంటే అమ్మవారి కోసం అయ్యవారు అన్వేషించారు అక్కడ. ఇక్కడ సుందరకాండలో లేనటువంటి శ్రీరామచంద్రుడు, ఇక్కడ ఈ పాత్ర ఎక్కడ సుందరకాండలో చివరిలో తప్ప కనిపించినటువంటి ఈ శ్రీరామచంద్రుడి కోసం, ఈయన రామకార్యం కోసం అని చెప్పేసి అటు వానరోత్తముడైనటువంటి హనుమంతుడు కానీ, అలాగే సీతమ్మ కూడా పరితపించడం అనేటువంటిది మనకి ఈ కాండలో దర్శనమిస్తూ ఉంటుంది. అట్లా అంతేకాకుండా రామకార్యాన్ని నెరవేర్చేటువంటి ఈ రామభక్తుడు తమ హృదయాంతరాలలో సమస్తమైనటువంటి కార్యంలో కూడా శ్రీరాముణ్ణి నింపుకుని రామదాసుగా ఈ హనుమంతుడు రామకార్యాన్ని సాధించి అత్యంత సన్నిహితుడయ్యాడు శ్రీరామచంద్ర ప్రభువుకి. పరాశర సంహిత మొదలైనటువంటి మంత్రశాస్త్రాలలో ఈ హనుమంతుడికి ఈ సుందరుడు అనేటువంటి నామాన్నే ప్రతిపాదించడం జరిగింది. అక్కడ ఈ విధంగా ఆ నామానికి అర్థాలు కూడా చెప్తూ అక్కడ అభయము, ఆనందము, జ్ఞానము ప్రసాదించేటువంటి వాడు అనేటువంటి అర్థాలలో పరాశర సంహిత లాంటి వాటిల్లో వాడారు. సుందరుడు అనేటువంటి పదాన్నే వాడారు అక్కడ హనుమంతుడికి. ఎందుకు చెప్తున్నా అంటే హనుమద్ ఉపాసకులు వీటిని విశేషంగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా రాముడిలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, వాల్మీకి మహర్షి అనేకమైనటువంటి కాండలలో వాల్మీకి యొక్క గుణాలని ఏ విధంగా అయితే చూపించారో, ఆ గుణాలని రామబంటు అయినటువంటి హనుమంతుడు ఈ ఒక్క కాండలో చూపిస్తాడు మనకి. అది విశేషం. అందువలన కీలకమైనటువంటి కాండ సుందరకాండ అని చెప్తారు. ఏమి చూపించారా అంటే, అటు బాలకాండలోకి వచ్చేటప్పటికి విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ సమయంలో తాటకి యొక్క వధ చేసినప్పుడు ఆయన యొక్క భుజశక్తి అనేటువంటిది, ఆలోచనా శక్తి, గురువులు చెప్పినటువంటి మాటని ఆలకించడం మొదలైనటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రాముల వారి యొక్క భుజశక్తిని మనం చూస్తాం. అలాగే అయోధ్యాకాండకు వచ్చేటప్పటికి పితృవాక్య పరిపాలన ద్వారా సత్య శక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సత్యశక్తిని మనం చూస్తాం. అరణ్యకాండకు వచ్చేటప్పటికి శూర్పణఖ మొదలైనటువంటి వారు ఆ శూర్పణఖ విషయంలో శ్రీరాముడు చూపించినటువంటి శీల సంపద ఏదైతే ఉంటుందో, అటువంటి పక్కన సీతాదేవి ఉన్నప్పటికీ శూర్పణఖ వచ్చి మరీ మాట్లాడింది. ఆ మాట్లాడిన సందర్భంలో శ్రీరాముడు చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి శీల సంపద, ఇట్లాంటివన్నీ ఆయనలో ఉన్నటువంటి గుణాలు. అలాగే కిష్కింధకాండలో వాలివధ ద్వారా శ్రీరాముడు చూపించినటువంటి ధర్మ పరిరక్షణ అనేటువంటిది. సుగ్రీవుడి సాయం ఎందుకు, వాలి సాయమే తీసుకోవచ్చు కదా, నా సాయం తీసుకుంటే నేను ఒక్క గంటలో ఆ రావణాసుడి చెర నుంచి నీ భార్యను విడిపించేవాడిని కదా అని చెప్పి వాలి చెప్పినటువంటి మాటల్లో రాముడు పలికినటువంటి ధర్మ పరిరక్షణ ఏదైతే ఉందో అద్వితీయమైనటువంటిది, అమోఘమైనటువంటిది. ఇవన్నీ రాముడు స్వయంగా ఆచరించి చూపించినటువంటి ఈ అడుగుజాడల్లోనే రామబంటు అయిన రామదాసు అయినటువంటి హనుమంతుల వారు ఈ కాండలో మనకి చూపిస్తారు. ఇవన్నీ మనం దర్శించవచ్చు జాగ్రత్తగా పరిశీలిస్తే. లంకకి చేరగానే లంకిణిని సంహరించినటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టంలో రాముల వారు చూపించినటువంటి భుజశక్తి ఏదైతే ఉందో ఆ భుజశక్తిని హనుమంతుల వారిలో మనం చూడవచ్చు. అలాగే సుగ్రీవాజ్ఞని పరిపాలించాడు. అక్కడ రాముల వారు పితృవాక్య పరిపాలన చేస్తే ఇక్కడ హనుమంతుల వారు సుగ్రీవాజ్ఞని ఏ విధంగా పరిపాలించాడు అనేటువంటిది. అలాగే సీతాన్వేషణ చేస్తున్న సందర్భంలో అనేకమైనటువంటి రాక్షస వనితలను చూడరానటువంటి దృశ్యాల్లో హనుమంతుల వారు చూసి కూడా ఎటువంటి వికారానికి లొంగకుండా కేవలం రామకార్యం వైపే మనసు నిలిపి రామకార్యాన్ని సాధించినటువంటి ఆ హనుమంతుల వారి యొక్క శీల సంపద ఏ విధంగా ఉన్నది అనేటువంటిది రాముల వారి నుంచి మనం ఉదహరించవచ్చు. అలాగే విభీషణాదుల యొక్క విషయంలో చూస్తే అక్కడ అంతమంది సభలో రావణాసుడికి హితోపదేశం చేస్తున్నప్పుడు హనుమంతుల వారి యొక్క దృష్టి విభీషణుడి మీద పడింది. అతను ఎట్లాంటి ధర్మాత్ముడు అనేటువంటి ధర్మ పరిరక్షకుడు అనేటువంటి విషయాన్ని కూడా దాన్ని అవగాహన చేసుకుని శ్రీరామచంద్రుడికి అందించడం కూడా జరిగింది. అక్కడ వాలివధ సమయంలో శ్రీరాముడు చూపించినటువంటి ధర్మ పరిరక్షణ ఇక్కడ రాముల వారి యొక్క శరణాగతి పొందినటువంటి విభీషణుడి యొక్క ధర్మ పరిరక్షణ హనుమంతుల వారు ఆ విధంగా నిశితంగా పరిశీలించి రాముల వారి యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ వచ్చి సుందరాకాండలో తన కార్యాన్ని అత్యంత చాకచక్యంగా నెరవేర్చినటువంటి ఘనత మనకి ఈ సుందరాకాండ కథానాయకుడైనటువంటి హనుమంతుల వారిలో మనం ప్రతి అణువణువు ప్రతి పాత్రలోనూ చూడవచ్చు, ప్రతి సన్నివేశంలోనూ చూడవచ్చు. అయితే హనుమంతుల వారి యొక్క బాల్యం ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అసలు ఈ హనువు అంటే ఏమిటి? హనువు అంటే దవడ అని అర్థం. అంటే హను అస్తి అస్య ఇతి హనుమాన్ అంటే దవడలు కలిగినటువంటి వాడు అని దాని అర్థం. ఆ దవడకే ఇంద్రుడు కాస్త వజ్రాయుధం దెబ్బ తగిలింది చిన్నప్పుడు. అలా వజ్రాయుధం దెబ్బ తగిలినటువంటి వాడు హనుమంతుడు. ఎవరికి జన్మించాడు? మాల్యవంత పర్వతంపై నివసిస్తున్నటువంటి కేసరి అనేటువంటి వానరరాజుకి
అంజనాదేవికి వాయువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడు ఈ ఆంజనేయుడు. అంజనా తనయుడైనటువంటి ఆంజనేయుడు హనుమాన్ అంటే గట్టి దవడలు కలిగినటువంటి వాడు. ఈ నామానికే ఆ గట్టి దవడలు అనేటువంటిదే తత్వపరంగా ఇంకో అర్థం ఉంది. ఏమిటంటే కార్యసిద్ధి ప్రదాయకుడు అని దాని అర్థం. గట్టిగా ఉన్నటువంటి దవడలు కలిగి ఉండటం అనేటువంటిది కార్యసిద్ధికి సంకేతం అక్కడ. ఇది తత్వపరంగా ఆ నామానికి ఉన్నటువంటి అర్థం. బాల్య వయసులోనే సూర్యుణ్ణి పండుగ భావించుకుని ఆ సూర్యలోకానికి వెళ్ళి మింగటానికి ప్రయత్నించాడు. 1000 యోజనాలు లంఘించి మరి ఒక్క ఉదుగుటు వెళ్ళి సూర్యుణ్ణి మింగబోయాడు. సూర్య ప్రతాపాన్ని తట్టుకుని మరి అక్కడ నిలిచాడు. కానీ కోపించినటువంటి ఇంద్రుడు కాస్త వజ్రాయుధ ప్రహారం చేయటం జరిగింది. ఆ వజ్రాయుధం దెబ్బకి కింద పడ్డాడు. కింద పడేటప్పటికీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు కోపించాడు. సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి వాయువుని స్తంభింపజేసేశాడు వాయుదేవుడు. వెంటనే దేవతలందరూ వచ్చి వాయువుని శాంతింపజేసి ఇక్కడ పడిపోయినటువంటి ఈ హనుమయ్యకి అనేకమైనటువంటి వరాలని అందించారు. ఒక్కొక్కరు ప్రతి దేవత ఒక్కొక్క వరం అందించారు. అయితే ఈ వచ్చినటువంటి వరాలతో ఆ వచ్చినటువంటి బలంతో కాస్త అల్లరి కూడా శృతిమించింది హనుమయ్యకి. బాల్యంలో ఉన్నటువంటి హనుమయ్య కాస్త ఇంకొంచెం అల్లరి చేష్టలు కూడా శృతిమించడంతో ఋషుల యొక్క శాపానికి గురి అయ్యాడు. మహర్షులు కూడా శాపం పెట్టారు. అంటే అతని యొక్క బలం అనేటువంటిది అతనికి గుర్తు ఉండదు. ఎవరో వచ్చి గుర్తు చేస్తే తప్ప అతని బలం అతనికి తెలియదు. అట్లాంటి శాపాలను పెట్టడం జరిగింది. అంజనాదేవి కుమారుడైనటువంటి ఆంజనేయుడు. ఈ అంజన అనేటువంటి శబ్దానికి కూడా అంజనాయా అపత్యం పుమాన్ ఆంజనేయ అని వ్యుత్పత్తి. అంటే అంజనాదేవికి పుట్టినటువంటి వాడు ఆంజనేయుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అంజనం అనేటువంటి శబ్దం విశేషమైనటువంటి శబ్దం. దీనికి తత్వార్థంలో వేదజనిత బ్రహ్మజ్ఞానం అని అర్థం. వేదజనిత బ్రహ్మజ్ఞానం అంటే అంజనం అంటే ఔషధం. ఎప్పుడు కూడా కళ్ళకి కూడా పెట్టుకుంటూ ఉంటారు కాటుకలాగా. అట్లాంటి ఔషధం కంటికి రాసుకోవటం వలన మామూలుగా సాధారణమైనటువంటి వారికి కనిపించినటువంటి వస్తువులు కానీ కనిపించినటువంటి విషయాలు కానీ ఈ ఔషధం వలన ఈ అంజనం వలన తప్పకుండా దర్శించవచ్చు, సులభంగా తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవచ్చు అంటే బ్రహ్మజ్ఞానాన్ని. అటువంటి వేదజనితమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఈ ఔషధం ద్వారా ఇదిగో ఏమిటయ్యా అంటే ఔషధం ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ. ఆ ఆంజనేయుని సాధించే ఉపాసకులు ఎవరైతే ఉంటారో ఆ ఆంజనేయ నామాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరూ చూడలేనటువంటి విధంగా తత్వజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. అయితే ఈ సుందరాకాండకు ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే అతి తక్కువ కాల వ్యవధిలో పూర్తి అయినటువంటి కథాభాగమే సుందరకాండ. రామాయణంలో బాలకాండ ఎన్ని సంవత్సరాల కథాభాగం నడిచింది, అయోధ్యాకాండ ఎన్ని సంవత్సరాలు, అరణ్యకాండ ఎన్ని సంవత్సరాలు అనేది చూసుకుంటే వాటితో పోల్చుకుంటే సుందరకాండ అత్యంత అల్ప సమయంలో పూర్తి అయినటువంటి కథా విశేషాలని వర్ణించేది. బాలకాండలో శ్రీరామచంద్రుని యొక్క వయసు అప్పటికి విశ్వామిత్రుడి యాగ సంరక్షణానికి వెళ్ళేటప్పటికి అక్కడ చెప్పారు ఊన షోడశ వర్షాణి. ఇంకా 16 సంవత్సరాల ప్రాయం కూడా లేనటువంటి నా కుమారుని తీసుకెళ్తానంటావేమిటయ్యా అంటూ దశరథుడు నెత్తినోరు మొత్తుకున్నాడు. వాడు చిన్న పిల్లవాడయ్యా, ముద్దుల పిల్లవాడు, నేనొస్తా నీతో యాగ సంరక్షణకి, నన్ను తీసుకువెళ్ళు అంటూ దశరథుడు చెప్పాడు అక్కడ. ఊన షోడశ వర్ష ప్రాయ 16 ఏళ్ళు కూడా లేవు, అసలైతే 13 సంవత్సరాలు. కాబట్టి బాలకాండ అంతా కూడా విశ్వామిత్రుడి యాగ సంరక్షణ అయిపోగానే శ్రీరామచంద్రుడి వారికి సీతమ్మ వారితో వివాహఘట్టం అయిపోయింది. కాబట్టి బాలకాండ 13 సంవత్సరాల కథాభాగం నడిస్తే అయోధ్యాకాండ ఎన్ని సంవత్సరాల కథాభాగం నడిచింది? దీనికి ఈ విషయం తెలుసుకోవాలంటే మనం అరణ్యకాండలో సీతమ్మ వారు కపట సన్యాసి వేషంలో వచ్చినటువంటి రావణాసురుడు, ఆ రావణాసురుడితో సంభాషించినటువంటి మాటలు మనం తెలుసుకోవాలి. కపట సన్యాసి వేషంలో వచ్చి సీతమ్మ వారిని తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి రావణాసుడితో సీతాదేవి ఆవిడ పరిచయం వాక్యాలు చెప్తుంది. మా మామగారు ఫలానా వారు, నేను ఈ రఘువంశానికి చెందినటువంటి కోడల్ని, అలాగే మా నాన్నగారు జనకుడు, మా ప్రభు శ్రీరామచంద్రుడు అని చెప్పి అక్కడ నా వివాహ అనంతరం అయోధ్యలో మేము 12 సంవత్సరాలు సుఖంగా గడిపాము అని చెప్పింది సీతమ్మ వారు. ఇది అరణ్యకాండలో మనకి తెలుస్తుంది. అయితే అక్కడ 12 సంవత్సరాలు, బాలకాండ ఏమన్నా 13 సంవత్సరాల కథాభాగం నడిస్తే అయోధ్యాకాండ 12 సంవత్సరాల కథాభాగం, అంటే ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత అరణ్యకాండ కైకేయి వరాలు కోరుకోవటం వలన శ్రీరామచంద్రుడు
సతీ సమేతంగా అరణ్యానికి చేరుకున్నాడు. అరణ్యకాండలో ఆయన చేయవలసినటువంటి అరణ్యవాసం 14 సంవత్సరాలు. దాంట్లో 13 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిపోయింది. ఆ తర్వాత రావణాసురుడు రావటం, సీతమ్మను తీసుకువెళ్ళటం జరిగింది. కాబట్టి అరణ్యవాసం కథాఘట్టం అంతా కూడా 13 సంవత్సరాల కథాభాగం నడిచింది. ఇప్పటి వరకు అయిపోయిన 25 సంవత్సరాలు, ఇదేమన్నా 13 సంవత్సరాలు, కలిపితే 38 సంవత్సరాలు. కిష్కింధాకాండ యొక్క కథాభాగం అంతా కూడా 4-5 నెలలు, 5-6 నెలలు, లేకపోతే వర్షాకాలం అయిపోయింది. తర్వాత వానరులందరూ కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సీతమ్మ వారి అన్వేషణ గావించడం అనేటువంటి. కాబట్టి కిష్కింధాకాండ అనేటువంటిది కేవలం 5-6 నెలలు మాత్రమే కథాభాగం నడిచింది. అలాగే యుద్ధకాండ, చివరి కాండ యుద్ధకాండకు వచ్చేటప్పటికి యుద్ధం జరిగినటువంటి ఆ నెల రోజుల యొక్క కథాభాగం నడిచింది యుద్ధకాండ. మధ్యలో ఉన్నటువంటి సుందరకాండ కేవలం కొన్ని గంటలు మాత్రమే నడిచినటువంటి కథాభాగం. అత్యంత అల్ప వ్యవధి మాత్రమే, కేవలం 30 గంటల్లో స్వామివారు ఆ కార్యాన్ని నెరవేర్చుకుని సాధించుకుని వచ్చేశారు. 30 గంటలు మాత్రమే నడిచినటువంటి కథాభాగమే ఈ సుందరకాండ. ఇది కాబట్టి ఈ యొక్క సంవత్సరాలను బట్టి శ్రీరామచంద్రుని యొక్క వయస్సు మనం సుమారుగా 39 నుంచి 40 సంవత్సరాలని చెప్పి నిర్ధారించవచ్చు. అప్పటికి ఆ తర్వాత రాముడు రావణ సంహారం తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాబట్టి ఇంకా ఈ సుందరకాండలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సీతమ్మ యొక్క దుఃఖానికి తెరబడినటువంటి కాండ కాబట్టి ఈ కాండ సుందరకాండగా చెప్పవచ్చు. ఎవరికి దూరమైంది ఆవిడ? భర్త అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి దూరమై దుఃఖిస్తూ ఉన్నటువంటి సీతమ్మకి సుఖాన్ని కలిగించింది కాబట్టి ఇది సుందరకాండ. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ రావణ జన్మ ఎత్తి ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి శ్రీరామచంద్రుడు ఎప్పుడు వస్తాడా, తనకి ఈ దేహ విముక్తి ఎప్పుడు కలుగుతుందా, మళ్ళీ మరొక జన్మ ఉంది తర్వాత శిశుబాలుడిగా, ఈ జన్మని నుంచి విముక్తి ఎప్పుడు కలిగిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రావణాసుడి యొక్క దుఃఖానికి కూడా తెరపడినటువంటి కాండ కాబట్టి ఇది సుందరకాండగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇంకా ఏకాగ్ర చిత్తంతో చక్కటి మనసుతో మారుతి లంకను గురించి ఆలోచిస్తూ మహేంద్రగిరి నుండి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు అనేకమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, కానీ తన యొక్క ఆకారం పెంచినటువంటి ఆకారానికి తగినటువంటి అద్భుతమైనటువంటి పర్వతం, అంటే దానికి సపోర్ట్గా ఉండేటువంటి పర్వతం ఏదైతే ఉందో అట్లాంటి మహేంద్ర పర్వతాన్ని ఎంచుకున్నాడు హనుమంతుడు వారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనకి కిష్కింధాకాండ చివరిలో, సుందరకాండ ప్రారంభించుకునే ముందు చివరిలో కిష్కింధాకాండ యొక్క చివరి ఘట్టాన్ని మనం ప్రస్తావించుకుని మాత్రమే వెళ్ళాలి. కిష్కింధాకాండలో చెప్పినటువంటి అంశం ఏంటంటే అక్కడ ముఖ్యంగా వానర వీరులందరూ కూడా సీతాన్వేషణ కోసం అని చెప్పేసి సముద్రం తీరానికి చేరుకున్నారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టినటువంటి గడువు పూర్తయిపోయింది. అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు మొదలైనటువంటి వందలాది వేలాది మంది వానర వీరులందరూ కూడా నిరాశతో ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. అక్కడ ఇక సీత జాడ మనం కనుక్కోలేకపోయాం. సుగ్రీవుడు పెట్టినటువంటి గడువు తీరిపోయింది. అక్కడికి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు, కాబట్టి ఇక్కడే మనం దేహాన్ని విడిచిపెట్టేద్దామని చెప్పి దేహత్యాగం చేయబోతుంటే ఎక్కడో కొండపైన ఉన్నటువంటి సంపాతి చూసి, మీ మాటల మధ్యలో నా సోదరుడైనటువంటి పక్షి అయినటువంటి జటాయు యొక్క కీర్తన కలిగింది, మాటల సందర్భంలో వచ్చింది నాయన, జటాయు ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎందుకు మాట్లాడారు మీరు అని చెప్పి సంపాతి మాటల ద్వారా, జటాయువు ద్వారా సంపాతి మాటల ద్వారా అసలైనటువంటి సీతమ్మ జాడ అక్కడ వానరులకి లభించడం జరిగింది. ఇది పరమ రహస్యమైనటువంటి రామాయణంలో అద్భుతమైనటువంటి రహస్యం ఏంటంటే, జటాయువుని కీర్తించిన, స్మరించిన, సంపాతిని స్మరించిన, వైనతేయుడైనటువంటి గరుత్మంతుల వారిని స్మరించినా కూడా మనకి అకస్మాత్తుగా వచ్చేటువంటి భయాలు కానీ, ఆపదలు కానీ, అపమృత్యు నివారణ కానీ జరుగుతూ ఉంటుంది. ఆ భయాలు తొలగిపోతాయి, అనుకోకుండా వచ్చిన భయాలు తొలగిపోతాయి, అపమృత్యు నివారణ కలుగుతూ ఉంటుంది. ఎవరిని స్మరించడం వలన? ఇదిగో వైనతేయుడు, జటాయువు, సంపాతి. ఎందుకునంటే ఇక్కడ మరణిద్దామనుకున్నటువంటి వాళ్ళు కాస్త జటాయువుని స్మరించారు వానరులు. స్మరించంగానే సంపాతి వచ్చాడు. ఏమిటి మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా, నా సోదరుడి గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకు వచ్చినటువంటి సమస్యని చెప్పారు. మేము ఇట్లా సీతాన్వేషణకు వచ్చాం. అయితే సీత నాకు తెలుసు కదా, సీత నాకు కనిపిస్తుంది అయ్యా ఇక్కడి నుంచి, అదిగో లంకలో ఉందని చెప్పి చూసి మరీ చెప్పాడు సంపాతి. వెంటనే వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు మృత్యుభయం పోయింది. కాబట్టి సీతమ్మ జాడ కనిపించింది. ఇంకేముంది, బయలుదేరదాం అనుకున్నారు ఒక్కసారి. ఇట్లాంటిది మళ్ళీ
వైనతేయుడికి కూడా ఉంది. అది మనం సందర్భానుసారంగా మనం చెప్పుకుందాం. ఇక సంపాతి చెప్పినటువంటి మాటలను అనుసరించి జాంబవంతుడు ఇక పలికాడు, అబ్బాయిలు ఇక వెళ్దాం పదండి, సముద్రాన్ని లంఘిద్దాం. ఎందుకంటే సంపాతి చూసి మరీ చెప్పాడు, అదిగో రావణ పాలితమైనటువంటి లంకానగరంలో సీతమ్మ ఉన్నది, నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తున్నది. ఇక్కడి నుంచి కనిపిస్తున్నదంటే సంపాతి యొక్క దృష్టి ఎంత శక్తివంతమైనదో తెలుసుకోండి. 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఇటుపక్కన ఉన్నటువంటి సముద్రానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి సంపాతి, దక్షిణం వైపున ఉన్నటువంటి సీతమ్మని ఆ అరణ్యంలో చెట్టు కింద కూర్చుని ఉండటం కూడా చెప్పింది. ఏ రకమైనటువంటి ఏ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించిందో కూడా చెప్పాడు సంపాతి అక్కడ. ఏం దృష్టి అండి, అద్భుతమైనటువంటి దివ్య దృష్టి. వానరులకి ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. లేచారు, కూర్చున్నారు. అబ్బాయిలు పదండి ఇంకా సముద్ర తీరానికి అన్నాడు. జాంబవంతుడు మాట్లాడాడు, ఎవరు వెళ్తారు, ఎవరు దాటగలరు, ఎవరికి ఓపిక ఉంది, ఎవరికి అంత శక్తి ఉంది అనగానే ఒక్కొక్కళ్ళు పాట పాడారు. నేను 10 యోజనాలు దూకగలను అన్నాడు. సముద్రం ఉన్నది అక్కడ 100 యోజనాలు, 100 యోజనాలు కలిగినటువంటి సముద్రం. యోజనం అంటే 8 మైళ్ళు, 8 మైళ్ళు. అట్లాంటిది 100 యోజన విస్తీర్ణం. అక్కడ 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటాలంటే ఎవరెవరు వెళ్ళగలరు? ఒకడు 10 యోజనాలు అన్నారు, ఇంకోటి 20 యోజనాలు అన్నారు, ఇంకోటి 30 యోజనాలు అన్నాడు. అంగదుడు నేను వెళ్ళగలను కానీ తిరిగి రాగలనో లేదో అన్నాడు. అంగదుడు కూడా. జాంబవంతుడు ఉన్నాడు, అసలైనటువంటి మహానుభావుడు, ఆయనకి నమస్కారం పెట్టాలి. ఆయన కూడా చెప్పారు ఆయన యొక్క శక్తి గురించి. నేను ఒకప్పుడు వెళ్ళగలను, ఆయన యువకుడుగా ఉన్నప్పుడు నేను వెళ్ళగలను కానీ ఇప్పుడు వెళ్ళలేను, వృద్ధుడిని అయిపోయాను అని చెప్పి సత్యయుగంలో, ఆ కృతయుగంలో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి త్రివిక్రమావతార ఘట్టంలో ఆ వామనావతారం అలా అలా పెరిగి పెద్దవాడైనప్పుడు ఆయన యొక్క ఆకృతికి భూమండలాన్ని అంతటికి 21 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్నాడు జాంబవంతుడు ఆ క్షణంలో. ఈ విధంగా అందరూ వాళ్ళ శక్తులు చెప్తూ ఉంటే, ఏమీ వీళ్ళందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు, అసలు నాకేమి శక్తి లేదే అని చెప్పి కూర్చున్నాడు అసలైనటువంటి కథానాయకుడు పక్కన, ఏమీ తెలియనట్టుగా. అప్పుడు జాంబవంతుడు వెళ్ళాడు. తతస్తు వై జాంబవతా ప్రచోదిత ప్రతీత వేగ పవనాత్మజ కపి ప్రహర్షయంస్తాం హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనస్తదా. అబ్బాయిలే ఏమిట్లా కూర్చున్నావని చెప్పి ఋషుల శాపానికి తన యొక్క పరాక్రమమంతా మర్చిపోయినటువంటి హనుమంతుడికి అసలైనటువంటి శక్తిని గుర్తు చేశాడు, ప్రచోదనం చేశాడు జాంబవంతుడు. 60 కిష్కింధకాండ 66వ సర్గ 38వ శ్లోకంలో చివరి శ్లోకంలో వర్ణిస్తారు. తతస్తు వై జాంబవతా ప్రచోదిత. జాంబవంతుడి చేత ప్రచోదనంగా గావించబడినటువంటి హనుమంతుడు వాడు అలా లేచారు. ప్రతీత వేగ పవనాత్మజ కపి. పవనాత్మజుడు ఆ పవన వేగంతోనే అలా లేచాడు కపివీరుడు. ప్రహర్షయంస్తాం హరివీరవాహినీం. ఇక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిస్తేజులైనటువంటి ఆ వానరులకందరికీ ధైర్యం చెప్పాలి. చివరి అధ్యాయం కిష్కింధకాండలో చివరి అధ్యాయంలో అద్భుతంగా వాళ్ళందరికీ ధైర్యం చెప్పి ఉపదేశించి బయలుదేరతాడు. సవేగవాన్ వేగ సమాహితాత్మ అంటూ 68వ సర్గలో చెప్తారు. దానికంటే ముందు ఎప్పుడైతే జాంబవంతుడు ఆ హనుమంతుల వారి యొక్క బలాన్ని ప్రస్తావిస్తూ వెళ్ళాడో, ఆ ప్రస్తావిస్తున్నటువంటి సమయంలో అద్భుతమైనటువంటి ఆకారాన్ని ధరించాడు హనుమంతుడు. అద్భుతమైనటువంటి ఆకారం. దాన్నే ఆ ఆకారాన్ని తెలుగు పద్యంలో చెప్పుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది. అష్టదిగ్గజ కవుల్లో అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయమైనటువంటి కావ్యంలో ఆయన జాంబవంతుడు గుర్తు చేస్తుంటే ఆ ఆకారం ఆయన ఓ పక్కన చెప్తుంటేనే ఆయన అలా 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 లేచి తన ఆకారాన్ని పెంచుకుంటూ పోతున్నట్ట. తన చూపంబుది మీద చూచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వంచిన చెంచద్భుజముల్ సముత్కట కటీసీమంబులన్ పూంచి తోక నభో వీధికిం పెంచి అంఘ్రులిరియంగా పెట్టి బిట్టూది గ్రక్కున నక్కొండ ఎడంగ ద్రొక్కి పైకిం గుప్పించి లంఘించుచోన్ తన చూపంబుది మీద చూచి శ్రవణద్వంద్వంబు రిక్కించి అంటూ మొదలుపెట్టాడు. ఆకారం ఎలా పెరిగిపోయింది ఒక్కసారిగా. చూపు ఎక్కడ ఉంది ఆంజనేయ స్వామికి ఆ సమయంలో? కేవలం లక్ష్యం మీదే ఉంది. అంబుది మీద, సముద్రం మీద ఉంది ఆయన లక్ష్యం. శ్రవణద్వంద్వంబు రిక్కించి వెళ్తున్నప్పుడు ఆ పులకిత గాత్రుడైపోయాడు. అటెన్షన్ అన్నట్టుగా ఒక్కసారి ఆ చెవులు రెండు కూడా రిక్కించి పెట్టి వంచిన భుజములు ఎలా ఉన్నాయి ఒక్కసారి తన్నుకున్నట్టుగా భుజస్పాలనం చేసుకుంటాను చూసారా, ఒక్కసారి ఆ భుజాలను చూసుకున్నాడు, పెంచుకున్నాడు ఒక్కసారిగా. సముత్కట కటీసీమంబులన్ పూంచి, కటీసీమం నడుము మీద చేయి పెట్టి ఒక్కసారిగా ఆ వెళ్ళేటువంటి లక్ష్యం ఏమిటి, దానికి తగ్గట్టుగా ఆకారం ఉందా లేదా, సన్నటి నడుము, మిగతావంతా ప్రాణవాయువును స్తంభింపజేసుకుంటూ
ఏ విధంగా వెళ్ళాలో, యోగ సాధకుడైనటువంటి వాడు ఎలా వెళ్ళాలో అటువంటి ఆకారాన్ని దాల్చాడు అక్కడ. తోక నభో వీధికిం పెంచి, వానరుడికి బలం తోకలోనే ఉంటుంది. అందుకే చివరిలో కూడా హనుమంతుడికి ఈ తోకకి నిప్పు పెట్టండి అని చెప్పారు అక్కడ సభలో, రావణాసురుడి యొక్క సభలో. వానరుల బలం తోకలోనే ఉంటుంది. అట్లాంటి తోకని నభో వీధికిం పెంచి, ఆంజనేయ ఉపాసన చేసేటువంటి సాధకులు ఎప్పుడు కూడా ఈ తోకను కూడా అద్భుతమైనటువంటి రీతిలో పూజిస్తారు. స్వామివారి తోకని, స్వామివారి యొక్క వాలాన్నే కాదు, ఆ వాలంతో పాటుగా వారి యొక్క ప్రతి రోమాంచంలోనూ రామభక్తి, రామనామం, రామభక్తి, రామనామం, రామకరుణ ఇవే కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల హనుమద్ ఉపాసకులైనటువంటి వాళ్ళు విశేషంగా వాలానికి పూజిస్తూ ఉంటారు, స్వామివారి యొక్క వాలాన్ని. తోక నభో వీధికిం పెంచి అంఘ్రులిరియంగబెట్టి బిట్టూది గ్రక్కున నక్కొండ ఎడంగ ద్రొక్కి పైకిం గుప్పించి లంఘించుచోన్ అంటూ ఆకారాన్ని పెంచాడు. పెంచిన తర్వాత వాళ్ళకి అద్భుతమైనటువంటి సలహాలు చెప్తాడు. ఇక్కడ వాల్మీకి వారు 2 సందర్భాల్లో ఒక అద్భుతమైనటువంటి ఉపమానం వాడారు. ఏమిటంటే కిష్కింధకాండ 67వ సర్గలో 3వ శ్లోకంలో త్రివిక్రమకృతోత్సాహం నారాయణమివ ప్రజా, ఎట్లా ఉన్నట్ట హనుమంతుడు అంటే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు నేలను తీసుకుని, కావాలంటే కేవలం 3 అడుగులు, ఏదో 1-2 అడుగులు ఇవ్వయ్యా చాలన్నాడు. ఆయన నీళ్లు వదిలాడు. వదిలిన తర్వాత ఆ వామనావతారం ఏ విధంగా పెరిగిందో అటువంటి ఆకారంతో హనుమంతుల వారిని పోల్చాడు వాల్మీకి 2 సందర్భాలలో. ఒకటి వాల్మీకి పోలిస్తే, 2వ సందర్భంలో హనుమయ్యే చెప్పుకున్నాడు, నేను ఇట్లాంటి వాడిని, ఎట్లాంటి వాడిని అంటే వామనావతార మూర్తి లాంటి వాడిని నేను అంటూ. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ ఆ వామన స్వామి కూడా, శ్రీ మహావిష్ణువు కూడా బలిచక్రవర్తి దగ్గర ఆ విధంగానే పెరిగాడు. దాన్ని అద్భుతంగా పోతన వారి యొక్క మాటల్లో వినాలంటే, ఇంతింతై వటుడింతయై మరియు తానంతై, ఇంతింతై వటుడింతయే మరియు తానింతై నభో వీధిపైనంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఈ శ్లోకంలో పోతన గారు ఏ లోకం పైన ఏముంది అనేటువంటిది సైన్స్కి కూడా అద్భుతమైనటువంటి, ఈనాడు సైన్స్ అయితే మనం ఏదో రకరకాల పరికరాలతో కనిపెడతాం. ఏ పరికరాలు లేకుండా ఉన్నప్పుడే దేనిపైన ఏ స్థానం ఉన్నది అనేటువంటి ఒక స్థానాన్ని చెప్పేశాడు అక్కడ. చంద్రునికంతయై ధ్రువునిపైనంతయై మహార్వాటిపైనంతయై తోయద మండలాభ్రమున కల్లంతై అంటే మొత్తం అంతా వివరించారు. ఇంతవాడు అంతవాడు అయ్యాడు, అంతవాడు ఇంకొంచెం అయ్యాడు అంటే ఇంతవాడు అంతవాడు. ఈ పద్యం విశేషమైనటువంటి పద్యం. ఏమిటంటే ఈ పద్యం వినంగానే పోతనామాచుడి దగ్గరికి వచ్చి శ్రీనాథుడు కొంచెం, ఏమిటి బాబా, ఏమిటి పద్యం, ఏమిటి రాయటం ఏమిటి అన్నాడు. ఏమిటయ్యా ఏమైందంటే, ఇంతింతై వటుడింతవై అని ప్రారంభించావు కదా, మనం ఎప్పుడైనా ఒక చిత్రంలో చూపించేటప్పుడు ఎదురుకుండా మాట్లాడేటప్పుడు ఇంత అని ఒక కొలత చూపిస్తావు, బాగానే ఉంది. ఈ ఇంత అంత అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంత రెట్టింపు అయింది అని అర్థం. కానీ చదివే పాఠకుడు పద్యం చదువుతూ పుస్తకం చదువుతూ ఇంతే అంటే ఆ మొదటి ఇంత ఎంత ఆ ప్రశ్నార్థకం రావట్లా. నువ్వు ఎదురుకుండా వచ్చావు కాబట్టి ఇంతే అని చెప్పి నువ్వు బాగా ఏదో చూపించవచ్చు. కానీ చదివే పాఠకుడికి ఎలా అర్థమవుతుంది? ఆ ఇంత ఎంత అనే ప్రశ్న వస్తుందా లేదా, దానికి సమాధానం ఎక్కడుంది అన్నాడు. శ్రీనాథుడు అడిగిన ప్రశ్నకి, బాగుంది బాబా, బాగా అడిగావు నువ్వు, కానీ ఈ పద్యమే చూసావు, తర్వాత పద్యం చూడలేదు బాబా, ఎందుకు తొందరపడతావు, 2వ పద్యం చూడన్నాడు. తర్వాత చెప్పిన పద్యం ఏమిటంటే అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు అక్కడ పోతనామాచుడు. భూమి మీద ఉన్నటువంటి వామనమూర్తి తన ఆకారాన్ని ఇంత అంతై రెట్టింపు చేసేటప్పటికీ ఏ విధమైనటువంటి స్థానాన్ని పొందాడు అనేటువంటి వర్ణిస్తూ సూర్యుడిని కాన్స్టెంట్ పాయింట్గా పెట్టుకున్నాడు. నిశ్చలమైనటువంటి వాడుగా సూర్యుని పెట్టుకుని భూమి మీద ఉన్నటువంటి వామనుడు ఇలా 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 పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఈ సూర్యుడు వామనస్వామికి ఏ విధమైనటువంటి ఆకారాన్ని ఇచ్చాడు అనేటువంటిది చెప్తారు ఉపమానంగా. ఏమిటది అంటే, రవిబింబంబుపమింపభ్రాతమగు ఛత్రంబై. ఈ వామనుడు భూమి మీద ఉన్నటువంటి వామనుడు అంతవాడయ్యేటప్పటికీ, రెట్టింపయ్యేటప్పటికీ రవిబింబం, సూర్యబింబం ఆ వామనుడికి, పెరిగినటువంటి వామనుడికి ఛత్రంబై, ఛత్రం అంటే గొడుగు, ఆ బ్రహ్మచారికి గొడుగులాగా తయారయ్యాట. ప్రకాశిస్తున్నటువంటి, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు గొడుగులాగా అయ్యాట. రవిబింబంబుపమింపభ్రాతమగు ఛత్రంబై, ఇంకొంచెం పెరిగాడు వామనుడు. శిరోరత్నమై, ఆ శిరస్సును దాల్చేటువంటి సూర్యకాంతమణిలా ప్రకాశిస్తున్నాడు కిరీటంలో. శిరోరత్నమై, ఇంకొంచెం పెరిగాడు వామనుడు. శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదం చద్గంటయేను పురప్రవరంబై
పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. చివరికి బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఆ వామనమూర్తికి సూర్యుడి ముందు ఛత్రంగా అయ్యాడు, తర్వాత శిరోరత్నంగా అయ్యాడు, తర్వాత చెవులకి పెట్టుకునే కుండలాలుగా, తర్వాత గళాభరణమై మెడలో ఉండేటువంటి ఆభరణంగాను, ఈ విధంగా మారి మారి చివరికి ఎక్కడికి వెళ్ళాడు ఆ సూర్యుడు అంటే పదపీఠమై, ఆ పాదం కింద ఉండేటువంటి పీఠంలో ఉండేటువంటి సూర్యకాంతమణిలాగా ప్రకాశిస్తున్నాడయ్యా సూర్యుడు. అంటే వామనమూర్తి యొక్క పాదము భూమి నుంచి సూర్యుని వరకు ఈ జానువులే ఉన్నాయంటే ఇక మిగతా ఆకారాన్ని వర్ణించడం ఎవరి సాధ్యమండి? ఎవరికి సాధ్యమవుతుంది? ఇక ఊహించుకోండి. అట్లాంటి అవ్యక్త స్వరూపుడే పరమాత్మ. అట్లాంటి వాడు ఇక్కడి నుంచి సూర్యలోకం వరకు ఆయన పాదమే ఉంది అంటే అది అట్లా వర్ణించాడు. చూసి ఇప్పుడు బాగుంది బావా అన్నాడు శ్రీనాథుడు పోతన గారిని, సంతృప్తి చెందాడు. అట్లా ఎందుకు చెప్తున్నానంటే ఇది కిష్కింధాకాండలో 66, 67 సర్గలలో స్వామిని వర్ణించేటప్పుడు వాల్మీకి వారే ఉద్ఘాటించారు. కాబట్టి ఇది మనం ప్రస్తుతించకుండా వెళ్ళకూడదు ముందుకి. అట్లాంటి హనుమంతుల వారు తన రూపాన్ని పెంచి చూపిస్తున్నారు. సవేగవాన్ వేగసమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. ఇది కిష్కింధకాండ 67వ సర్గలో చివరి శ్లోకం, 50వ శ్లోకం. ఎందుకు చెప్పానంటే ఇది సుందరాకాండంతా శారీరకమైనటువంటి శ్రమ. సుందరాకాండలో హనుమంతుడు చేసినటువంటి శారీరకంగా వెళ్ళాడు, కానీ శారీరకంగా వెళ్ళటానికంటే ముందే కిష్కింధకాండలో మానసికంగా వెళ్ళిపోయాడయ్యా, లంకకి చేరుకున్నాడు హనుమంతుడు అని చెప్పేశారు. మనస్సమాధాయ మహానుభావో జగామ లంకాం. లంకాం జగామ. ఈ యోగ సాధకుడు అప్పుడే మనసులో లంకకి చేరుకున్నాడు. జగామ లంకాం మహదాత్మనస్తథా. సాధకుడైనటువంటి వాడికి లక్ష్యాన్ని చేరుకునేటువంటి వాడికి ముందు మనసులో అటువంటి గట్టి సంకల్పం ఉండాలి. కాబట్టి మనసులో చేరుకున్నాననే వెళ్ళిపోతున్నాడు. అంతకు ముందు ఈ కిష్కింధకాండ చివరి అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నది చివరి శ్లోకం అయితే, ముందు చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు. అంటే ప్రతి విద్యార్థికి ప్రతి పౌరుడికి కూడా కాన్ఫిడెన్స్ అంటారే, ధైర్యాన్ని నింపేటువంటి శ్లోకాలు. ఓ పక్కన ప్రాణపరిత్యాగం చేసి విలవల్లాడిపోతున్నటువంటి వానర వీరులందరికీ కూడా ఉత్తేజాన్ని నింపి, ధైర్య సాహసాలని నింపి అద్భుతమైనటువంటి శ్లోకాలతో హనుమంతుల వారు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి బయలుదేరినటువంటి ఘట్టం 67వ అధ్యాయం. ధైర్యం కావాలంటే మనం ఆ అధ్యాయం చదువుకోవాలి. నిజంగానే సాధించుకొచ్చాడా? లేదు. కానీ నేను ఇలా చేయగలను అని చెప్పుకుంటూ వెళ్తాడు. ఎలా అంటే 1-2 ఉదాహరణలు చెప్తాను. నేను సూర్యభగవానుడు తూర్పు నుంచి పడమరకి చేరుకునే లోపల, అస్త్రాద్రి చేరుకునే లోపల, నేను లంకకి చేరుకుని ఆయన కేవలం మధ్యాహ్న కాలంలో ఉన్న సమయం లోపలే నేను ఆయనకి ఎదురు వస్తానన్నాడు. అంత వేగంగా సూర్యుడి వేగం తూర్పు నుంచి పడమరకి చేరుకోవడానికి ఎన్ని గంటలు పడుతుందో మనకి చెప్పక్కల్లా. అట్లాంటిది ఆయన అస్త్రాద్రికి కాదు, ఆయన మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న మార్తాండు వలె నెత్తి మీద ఉన్నప్పుడు సమయంలోనే నేను లంకకి చేరుకుని కార్యాన్ని సాధించుకుని ఆయనకి ఎదురు వస్తానన్నాడు. ఇది ఆయన మారుతి యొక్క వాయువేగం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం మనోజవం. జవము అంటే వేగం. ఏం వేగం అది? ఏం వేగం అంటే ఆయన ఈ ఉపమానం చెప్పేటప్పటికి కూర్చున్నటువంటి కోతులందరూ ఏం చేస్తారు? ఎగిరి గంతులేస్తున్నారు. ఓ పక్కన అంగదుడు ఏమన్నా నిరాహార దీక్ష ఇంకేమైంది మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ హనుమంతుడు చెప్పినటువంటి ఇలాంటి మాటలకి అబ్బా కార్యం సాధించుకొస్తాడు మనవాడు. ఆ ఎగురుతున్నప్పుడు ఇంకా చెప్పాలి వాళ్ళ యొక్క ధైర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. పర్వతము ఒక్కసారి మహేంద్రగిరి పర్వతం, వివేకానంద రాక్ మెమోరియల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో యోజనాలు ఎత్తున్నటువంటి పర్వతం ఆయన లంఘించేటప్పటికి ఇప్పుడు చిన్న గుట్టరాయ, చిన్న బండరాయిలాగా మారిపోయింది. చిన్న గుట్ట ఆయన పదఘట్టనకి. ఆ పైకి లేచినటువంటి నీరు, సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఆయన లంఘించినప్పుడు పైకి లేచినటువంటి సముద్ర జలాలు ఆ వానరుల మీద పడి ఒక్కసారిగా జీవం పునరుజ్జీవితులైనట్టుగా, ఒకసారి అప్పటిదాకా మరణదశలో ఉన్నటువంటి ఇంకెందుకు మనకి ఎందుకు ఈ జీవితం అని నిరాశలో ఉన్నటువంటి వానర వీరులందరికీ కూడా ఒక్కసారిగా అమృత జలాలు సంప్రోక్షణ చేసినట్టుగా ఉంది. అద్భుతమైనటువంటి ఉపమానాలు. అట్లాంటి వీరుడైనటువంటి నాకు వేలాది యోజనాలు కలిగినటువంటి సముద్రం కూడా అవలీలగా దాటగలను. 1,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రం ఒక లెక్క అన్నాడు హనుమంతుడు. ఇది నాకు లెక్క, ఇప్పుడే వెళ్ళి కార్యాన్ని సాధించుకొస్తానన్నాడు.
ఇంకా అసలైనటువంటి విషయాలు చెప్తాడు. అక్కడికి వెళ్ళి సీతని చూసొస్తాను, సీత కనిపిస్తే హాయిగా తీసుకొస్తాను, సీత కనిపించకపోతే దేవలోకాన్నైనా సరే వెంటాడి వేటాడి మొత్తం అంతా చూసి గాలించుకొస్తాను, లేకపోతే రావణాసుడిని కట్టి బంధించి తీసుకొచ్చేస్తాను, లేకపోతే లంకా నగరాన్ని పెళ్లగించి మరీ తీసుకొస్తాను, వచ్చిన తర్వాత అందరం లంకా నగరాన్ని ఒక్కసారిగా జల్లెడ పెట్టేద్దాం. ఈ విధమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి మాటలతో హనుమంతుల వారు ఆ విధంగా నిస్సహాయులై అసలు జీవచ్ఛవాలుగా పడిపోయినటువంటి ఆ వానర వీరుల్లో ఎంత ధైర్యాన్ని నింపాడంటే అందుకే అభయాంజనేయ స్వామి. ఆయన అభయాంజనేయుడు. ఇంతటి ధైర్యాన్ని మళ్ళీ సీతమ్మకి కలిగిస్తాడు అక్కడ సుందరాకాండలో, అశోకవనంలో. ఇంకా ఎందుకు ఈ జీవితం, ఎన్నాళ్ళు ఈ జీవితం అని చెప్పి అలా మరణించేటువంటి దశలో ఉన్నటువంటి సీతమ్మ తల్లికి ఇంతకంటే అద్భుతమైనటువంటి వచనాలు చెప్పి, ధైర్యవచనాలు చెప్పి మార్గదర్శకుడు అయ్యాడు మనందరికీ స్వామి. అటువంటి స్వామి ఏ విధంగా బయలుదేరాడు అనేటువంటిది సుందరాకాండలో మొదటి శ్లోకం నుంచి మనం రేపటి ప్రవచనంలో ప్రారంభించుకుందాం. మొదటి శ్లోకం అత్యంత విశేషమైనటువంటి శ్లోకం. దాని విశేషం ఏంటంటే సుందరాకాండ అనేటువంటిది రామాయణానికి హృదయ భాగం లాంటిది, గుండె లాంటిది. రామాయణంలో వాల్మీకి 24,000 శ్లోకాలు రచిస్తే సుందరాకాండకు వచ్చేటప్పటికి మొదటి శ్లోకం 12,000 శ్లోకాలతో మొదలవుతుంది. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి సర్గలు బాలకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింధకాండలో 12,000 శ్లోకాలు పూర్తయిపోయినాయి. తర్వాత చెప్పబోయేది ఈ 24,000 శ్లోకాలు కూడా వాల్మీకి వారు గాయత్రీ మంత్ర అక్షరాలను ఉద్దేశించి రాశారు. అంటే ప్రతి 1000 శ్లోకాలకి ఒక గాయత్రీ మంత్ర అక్షరం దాంట్లో నిబద్ధించబడి ఉంటుంది. అందువల్లనే చెప్పుకున్నాం సుందరే సుందరం మంత్రం అని చెప్పుకున్నాం, మంత్రబీజాక్షరాలు. అట్లాంటి మొదటి శ్లోకం కార్యసిద్ధిని సాఫల్యం చేసేటువంటి మంత్రరాజం సుందరాకాండలో మొదటి శ్లోకం. సుందరాకాండలో మొదటి శ్లోకం తకారంతో ప్రారంభమవుతుంది. సుందరాకాండలో చివరి శ్లోకంలో చివరి అక్షరం తకారంతో మొదలవుతుంది, పూర్తయిపోతుంది. తత్, తకార తకారాలు, తత్ అనేటువంటి బీజాక్షరాలు అవేమిటో అనేటువంటిది మనం ముందు ముందు విశేషంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం సాయీశ్వరార్పణమస్తు. హరి ఓం.